35వ డివిజన్ నుండి సిపిఎం బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి గంజి లక్ష్మి విజయం ఖాయమని 35వ డివిజన్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పెన్నెం ధనంజయ అన్నారు. సర్వేలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయని చెప్పారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 35వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంజి లక్ష్మి శనివారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డివిజన్ ఇన్ఛార్జ్ ధనంజయ మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థి గంజి లక్ష్మి పట్ల ప్రజలు సానుకూల దృక్పథంతో ఉన్నారని, ఆమె విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కంచర్ల భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో డివిజన్ పరిధిలోని అన్ని వీధులలో సీసీ రోడ్లను నిర్మించారని తెలిపారు. ప్రజలు అన్ని గమనించి బీఆర్ఎస్ అభ్యర్థి గంజి లక్ష్మిని కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెరుపల్లి జయప్రకాష్, వనం శేఖర్, గంజి నాగరాజు, కర్ణాటి శివ, రవ్వ శ్రీకాంత్, మంజునాథ్, విజయలక్ష్మి, యాకూబీ, గంజి లక్ష్మీనారాయణ, సూరేపల్లి అంజి, జిల్లా శ్రీనివాస్, చెరుపల్లి రమేష్, గంజి మహేష్, కర్ణాటి శివ, విజయరాణి, సాయిచంద్, మహేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు గంజి లక్ష్మి. బీఆర్ఎస్ బలపరిచిన సిపిఎం బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థన. నేను మీ సేవకురాలిని, అన్ని పనులు చేయగలము. మాకు ఓటు వేసి గెలిపించండి. మా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి. 35వ వార్డు డివిజన్ ప్రజలకు నమస్కారములు. మీరందరూ సహకరించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థన. ఈరోజు 35వ వార్డు డివిజన్ పరిధిలో హనుమాన్ నగర్ కాలనీలో ఇప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నాము. ఇప్పటి వరకు మాకున్న సర్వే ప్రకారం కానీ లెక్కల ప్రకారం ఈక్వేషన్స్ ప్రకారం సిపిఎం పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి గంజి లక్ష్మి గారు ఆల్రెడీ విజయం సాధించినట్టుగానే సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. ప్రజలు కూడా ఇక్కడ ఎక్కడికి వచ్చినా విశేష స్పందన. పేద కార్మికురాలు కాబట్టి ప్రజలందరూ కూడా ఆమెను ఆదరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో అత్యధికంగా మాకే కారు గుర్తుకు ఓట్లు వేసి ప్రజలు ఆశీర్వదిస్తారని మేము విశ్వసిస్తున్నాం. ప్రజలందరూ మరొకసారి గమనించి 35వ డివిజన్ ప్రజలందరూ గమనించి మరి ఎటువంటి ప్రలోభాలు లొంగకుండా రాబోయే రోజుల్లో ఎటువంటి పోల్ మేనేజ్మెంట్కు ధన సాయానికి లొంగకుండా పేద కార్మికురాలైనటువంటి గంజి లక్ష్మి గారిని అధిక మెజార్టీతో గెలిపించి కార్పొరేషన్కు పంపించి మన సమస్యలు పరిష్కరించవలసిందిగా కోరుకు మరొకసారి అందరికీ చేతులెత్తి దండం పెడుతున్న 35వ వార్డు ప్రజలందరూ గంజి లక్ష్మి గారి కారు గుర్తుకు ఓటేయగలని మనవి. సిపిఎం పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థిని శ్రీ గంజి లక్ష్మి గారి కారు గుర్తుకు భారీగా మెజార్టీ వచ్చేటట్టు కార్మికులందరూ ఓటేసి గెలిపించగలరని అందరికీ మనవి చేసుకుంటున్నాం. అందరూ కూడా 35వ వార్డు ప్రజలందరూ కూడా మరి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి మీరందరూ కూడా ఓటర్ మహాశయులారా, 35వ వార్డు డివిజన్ ప్రజలారా, 35వ వార్డు సిపిఎం పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి గంజి లక్ష్మి గారి కారు గుర్తు మీద ఓటు వేసి తమ అమూల్యమైన ఓటు వేసి మరి అఖండమైన మెజారిటీతో గెలిపించి మరి ఈ యొక్క విజయం ఆమె ఎందుకంటే చేనేత కార్మికురాలు, మరి నిరుపేద సామాన్య కుటుంబం కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా మరొకసారి ఆశీస్సులు దీవెనలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.